చాలా కాలం తర్వాత మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖకు వందే భారత్ రైళ్ల సంఖ్య పెరగనుంది. సోమవారం కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. ఇది విశాఖ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ స్టేషన్కి వెళ్లనుంది. విశాఖ నుంచి ఛత్తీస్గఢ్లోని ఇండస్ట్రియల్ సిటీ దుర్గ్కి వెళ్లే వందే భారత్ ఆ రాష్ట్ర రాజధాని రాయపూర్ మీదుగా ప్రయాణిస్తుంది. దీంతో విశాఖకు వందే భారత్ రైళ్ల సంఖ్య 4కి చేరుతుంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్కు 2, భువనేశ్వర్కు ఒక వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తున్నాయి. సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించే రైళ్లలో మరో వందే భారత్ సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్కి వెళ్లనుంది. ఈ రైలుతో సికింద్రాబాద్కి వందే భారత్ల సంఖ్య 5కి చేరనుంది. మున్ముందు మరిన్ని సర్వీసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో విజయవాడ జంక్షన్ని 2 వందే భారత్లు టచ్ చేస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి టీడీపీ జనసేన కీలకంగా మారడంతో ఏపీకి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అదే క్రమంలో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్న బీజేపీ తెలంగాణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. భారతీయ రైల్వేలో వాల్తేర్ డివిజన్ ప్రత్యేకమైనది. ఇక్కడ విశాఖ జంక్షన్ మీదుగా రోజు 120 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజు 1,00,000 మంది దాకా ప్రయాణిస్తున్నారు. సెలవులు, పండుగలప్పుడు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే మరిన్ని రైళ్లను పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వందే భారత్ల వల్ల కొంతవరకు కొరత తీరుతోంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్లో వైజాగ్ ఉంది. ఇది కాస్మోపాలిటన్ సిటీ కావడంతో విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా ఎక్కువే. అందుకే విజయవాడ మీదుగా విశాఖకు మరిన్ని వందే భారత్లు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 3 వందే భారత్ రైళ్లలో విశాఖ సికింద్రాబాద్ సర్వీసులు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. విశాఖ భువనేశ్వర్ 80% ప్రయాణికులతో వెళ్తుంది. అత్యాధునిక టెక్నాలజీతో పాటు అనేక సౌకర్యాలు ఉండటం ప్రయాణికుల్లో ఆసక్తి కనిపిస్తోంది. మొదట్లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపించగా క్రమంగా ప్రజలు వందే భారత్లకు అలవాటు పడిపోతున్నారు.